ఎన్టీఆర్ రాజకీయ జీవితం, వైఎస్ఆర్ జీవితం, ఎంతో మంది ప్రముఖుల జీవితాలను చాలా మంది దర్శకులు ప్రేక్షకులకు చూపించారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి మధ్య ఉన్న విభేదాల గురించి అందరికీ తెలుసు. కానీ వారు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు ఆ ఇద్దరు రాజకీయ నేతల స్నేహం ఎలాంటిదో డైరెక్టర్ దేవకట్ట ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. అదే మయసభ ఆగస్టు 7న సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు. ఆటోనగర్, సూర్య, ప్రస్థానం, వెన్నెల అండ్ రిపబ్లిక్ అండ్ ఇప్పుడు మయసభ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ బ్రదర్ తేజ్, థ్యాంక్ యూ. జస్ట్ వన్ సిగ్నల్ హీస్ దేర్ ఫర్ మీ, సో థ్యాంక్ యూ బ్రదర్. మన తెలుగు వాళ్ళు ప్రజాస్వామ్య రుచుడు మొదలుపెట్టారు. ఆ స్పేస్లో, ఆ విండోలో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ పాయింట్ ఆఫ్ లో ఒక కథ ఆలోచించండి. ఏదైనా హౌస్ ఆఫ్ కార్డ్స్ లాంటిది ఏదైనా చేయొచ్చు, ఇది దానిగానే సూపర్ సాలిడ్ ఉంది. ఫర్గెట్ అబౌట్ సిరీస్, ఐఎమ్ మేకింగ్ ఎ మూవీ అని స్టార్ట్ అయిన ఐడియా అది. సో అది ఒక 3 part ఫిల్మ్గా రాసి కొద్ది రోజులు ట్రావెల్ చేసిన తర్వాత ఈ కథని సినిమాగా చెప్పాలంటే చాలా పెద్ద కమిట్మెంట్స్ కావాలి, చాలా బలమైన యాక్టర్స్ కావాలి, మెయిన్ లీడ్స్ కావాలి అనుకుంటున్న రోజులో కోవిడ్ టైంలో జస్ట్ కన్వర్టెడ్ ఇట్ ఇంటూ సిరీస్ ఫార్మాట్లో కూడా ఒక సీజన్ రాసి పెడదాం. ఫస్ట్ పార్ట్ వీల్ రైట్ ఇట్ ఇన్ సిరీస్ ఫార్మాట్ అని చెప్పి అప్పుడు జరిగింది ప్రాసెస్ అంతా. నేను ఎప్పుడు అందరూ అడుగుతుంటారు 8 years బ్యాక్, 9 years బ్యాక్ తేజ్ అని, 10 years బ్యాక్ అని. సి ద వే మై మైండ్ ఫంక్షన్స్ ఈజ్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ స్మాల్ గార్డెన్. ఐడియాస్ ఎప్పుడో పడిన ఐడియా, పలు రకాల ఐడియాలు పెరుగుతూనే ఉంటాయి ఈ పొలంలో. అందుకే పైన చుట్టే లేదు, లోపల చెట్లు పెరుగుతున్నాయి. సో ఎవ్రీ ఐడియా దాని మూడ్ను బట్టి, ఇప్పుడు నాకు తెలిసి ఈ బుర్రలో ఒక 10 కథలు ఉంటాయి, బట్ అందులో ఒకటి చిన్న చెట్టు ఉంటుంది, ఒకటి పెద్ద చెట్టు ఉంటుంది. దట్స్ హౌ ఐ ఫంక్షన్ యాజ్ ఎ రైటర్. సో ఇట్ టుక్ లాంగ్ టైమ్ ఫర్ మయసభ టు ఫైండ్ ఇట్స్ డెస్టినీ, అండ్ ఐ బిలీవ్ దేర్ కుడ్ంట్ హ్యావ్ బీన్ ఎ బెటర్ డెస్టినీ ఫర్ మయసభ దాన్ దిస్. ప్రతి ఒక్క యాక్టర్కి డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేయాలనే ఒక కోరిక ఉంటుంది, అండ్ పొలిటికల్ డ్రివెన్ ఫిల్మ్ చేయాలని చెప్పి నాకు ఉండేది మైండ్లో. బట్ అలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదు. అండ్ వెన్ దేవా గారు వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఐ జస్ట్ థాట్ వన్ థింగ్, ఇట్ కెన్ నెవర్ గెట్ బెటర్ అండ్ బిగర్ దెన్ మయసభ ఫర్ ష్యూర్. చాలా సంవత్సరాలుగా రాశారు, అందరూ చెప్పారు అది. అండ్ there's a lot of R&D that has gone into writing మయసభ. అండ్ ఈరోజు ఇక్కడ మీరు చూసిన ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇట్స్ ఇయర్స్ ఆఫ్ వర్క్, ఇట్స్ నాట్ ఈజీ అండి. కూర్చొని ప్రతిరోజు ప్రతి ఒక్క లైన్ వెనకాల ఆయన పడిన తపన అది మేము పక్క నుండి చూసాం. సో ఈవెన్ వైల్ షూటింగ్ ద ఫిలిం ఆ ఒక్కొక్క లైన్ కరెక్ట్గా రావాలనే ఒక తాపత్రయం అనేది ఇట్ వాజ్ వెరీ నైస్ దేవా సార్. ఐ థింక్ అది మీ నుంచి పోతుంది, దట్స్ ఇన్బిల్ట్ ఇన్ యూ. Thanks to Sony for supporting Maya You are like backbone for us. Deva sir keeps telling us, like, you have been a great support, and thanks to the entire Sony team. And ఆయన కళ కన్నారు, ఆ కళని వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి, తెర మీద తీసుకురావడానికి చాలా మంది కష్టపడ్డారు. సో ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్, థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్. అంతకుముందు నేర్చుకున్నదంతా అసలు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నథింగ్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దేవా సార్. అండ్ ఐవ్ ఆల్వేస్ బీన్ ఎ ఫ్యాన్. నేను వీళ్ళంతా ప్రస్థానం అంటారు కానీ నాకు వెన్నెల అంటే చాలా ఇష్టం. ఆ సినిమాని ఎన్నిసార్లు చూశాను నాకే తెలియదు. ఆ పాటలు ఎన్నిసార్లు విన్నానో అప్పటి నుంచి. దెన్ వన్ డైలాగ్ ఆఫ్ దేవా సార్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్. అంత ఇంపాక్ట్ ఉంది. ఇక్కడ హీరోలు విలన్లు లేరు అనే డైలాగ్ సాయి కుమార్ గారు చెప్పినప్పుడు దట్ స్ట్రక్ మీ. ఐ స్టిల్ రిమెంబర్ ద మూమెంట్. ఆస్ట్రేలియాలో నా రూమ్లో రాత్రి ఎప్పుడో 11:30కి చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ అంటే గూస్ బంప్ మూమెంట్ అది యాజ్ అన్ ఆడియన్ ఉండే. బట్ మయసభలో అలాంటి కోకొల్లలు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు. బట్ దేవా సార్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ రోల్కి సెలెక్ట్ చేసుకున్నందుకు. ఆడిషన్ త్రూ సెలెక్ట్ అయ్యానండి. దేవగారు పిలిచారు, నాకు ఒక సీన్ ఇచ్చారు, ఒక 2 weeks తర్వాత వచ్చేసాను. ఇమీడియట్గా చూసిన వెంటనే నువ్వే చేస్తున్నావు అని చెప్పారు. అండ్ నాకు అప్పటికీ భయం ఉండేది, ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు చాలామంది చాలా చెప్పారు కానీ ఏం జరగలేదు. బట్ దేవగారు ఒక్క మాట అన్నారు, నువ్వేనా ఎంఎస్ఆర్ అని.
ఐఎమ్ హియర్ టుడే. సో థ్యాంక్ యూ దేవా సార్, ఎంత చెప్పినా తక్కువే. సో మై థింగ్ ఈజ్ ఆయన జిమ్లో లేతే నేను చేయట్లేదు, నాకు ఐఎమ్ లుకింగ్ ఎట్ సమ్ 2 యాక్టర్స్, నాకు 2 యాక్టర్స్ కావాలి. నేను ఒక షో రాశాను, షో కదా ఆ సినిమా రాశాను, అది 2 పార్ట్ సినిమా, అది 3 part film? 3 పార్ట్ ఫిల్మ్, 3 పార్ట్ ఫిల్మ్ అది ఐ వాంట్ టు డూ దట్ ఫిల్మ్. అది ఇప్పుడు నీతో సినిమా అంటే దానికి సెట్ అవుతా లేదా, ఆడిషన్ చేస్తాను చెప్పాను. సార్ నేను చేస్తాను సార్, ఆడిషన్ చేస్తానండి అంటే, ఇంత పాట డైలాగులు ఉంటావు నీకు ఓకే అన్నాను. సార్ చదువుకుంటా సార్, నేర్చుకుంటా సార్ అని చెప్పి అన్నా. సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ. అండ్ దెన్ మై సభ వాజ్ అ డ్రీమ్ 10 years back. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యాక్చువల్లీ ఇట్ హ్యాపెండ్. Sir, I'm sorry to correct you, it happened like 10 years back, sir. So from there, sir, it's not 2021, sir, it was 2012. So even I was not an actor yet. So then from then on it started. Don't take as long for the next show. That's been going on for That's a different story. నాకు దేవా గారితో that bond that I have with him, that's very very special for me. And this man stood by me. నుంచున్నారు అంతే, ఆయన పెద్దగా మాట్లాడలేదు, ఏం లేదు, నుంచున్నారు పక్కన, అది చాలు నాకు. సో మీటింగ్ ఆల్ ఆఫ్ యూ అందరం కలిసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ హోప్ అండ్ విష్ దట్ దిస్ మై సభ యాక్చువల్లీ డస్ వండర్స్ టు Sony Live and to Dev Garu and Adi and Chaitanya and all the actors who are there in the part of the film. ఇది నాటి ఫిలిం ఫ్లాష్. సరికొత్త ఫిలిం అప్డేట్స్ తో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.